ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ విషయానికి వస్తే ఎల్ బాయ్ ద క్రికెట్ మ్యాన్. చూడకెళ్లే ముందు మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. హీరో ఒక రాక్షసుడు లెక్క ఉంటాడు. ఒక నలుగురు ఫ్రెండ్స్ ని అయితే తీసుకొని అడవికి వెళ్లి దయ్యాన్ని అయితే పట్టుకొని వద్దామని అనుకుంటాడు. దయ్యం దొరికిందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఈస్ ఓకే అనిపించింది. మూవీని అయితే ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి ఈ మూవీకి. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా డల్ అనిపించలేదు. మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టర్. హీరోకి ఆ దయ్యానికి జరిగే సిచ్యువేషన్ అనేది చాలా డీటెయిల్ గా చూపెట్టడం కొంచెం డైరెక్టర్. ఇది ఒక హర్రర్ మూవీ. మూవీలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. కొన్ని ప్లస్లు విషయానికి వస్తే దయ్యంతో పోరాడే సీన్స్ చాలా బాగున్నాయి. మూవీ హాలీవుడ్ లో విడుదలై మంచి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్ గా వచ్చేసింది ఈ మూవీ. డైరెక్టర్ ఇప్పటికీ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీతో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టాడనుకోవచ్చు. హీరోకి నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయి. దయ్యంకి భయం పుట్టించేలాగా అనిపిస్తుంది అనుకోవచ్చు. మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ సీన్. మూవీ మొత్తం చూసిన తర్వాత ఏదో ఒక లోటు ఉంటుంది కదా, ఆ క్లైమాక్స్ సీన్ వేరే లెవెల్లో డిజైన్ చేసి అనుకోవచ్చు డైరెక్టర్. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దా కూడా ఎక్కడ కూడా లేకుండదు. మిమ్మల్ని డిస్అడ్వాంటేజ్ చేయదు ఈ మూవీ. ఈ మూవీ కావాలంటే ప్రైమ్ వీడియో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ ఇస్తున్నాం, పోయి చూడండి, ప్లీజ్ సపోర్ట్.